హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ దేనికి సంబంధించిందంటే పర్యావరణానికి సంబంధించిందన్నమాట. మరి పర్యావరణానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చాలా ముఖ్యమైనటువంటి మీటింగులు ప్రతి సంవత్సరం ఒకసారి జరుగుతుంటాయి. ఆ మీటింగులనే మనం కాప్ సమావేశాలు ఉంటాం. సిఓపి, ఇంగ్లీష్లో సిఓపి, దీని ఫుల్ ఫామ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, అంటే వివిధ సభ్య దేశాల యొక్క సమావేశాలని మీనింగ్ అనమాట. మరి ఈసారి జరిగినటువంటి సమావేశం మనకి కాప్ 28 సమావేశం. మరి యొక్క కాప్ 28లో ఏమేమి అవుట్కమ్స్ వచ్చినాయి, అంటే ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు వీళ్ళు అనేవి ఒకసారి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం మనము. ఓకే, ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రీవియస్ వీడియోస్, అంటే భారతదేశం యొక్క జర్నీ వివిధ కాప్ మీటింగులలో ఏ విధంగా ఉంది అనే వీడియో మనం ఆల్రెడీ చేసినాం. దాన్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే ఇక్కడ కార్డ్స్లో కానీ ఇంక్లూడ్ చేస్తాను, అది కూడా మీరు చెక్ చేయండి. సో దాన్ని బట్టి ఇండియా గత కాప్ మీటింగులలో మన జర్నీ ఏంది అనేది కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సరే, మీరు ఆల్రెడీ ఈ ఫోటోలో చూడొచ్చు. ఈ యొక్క వాతావరణ మార్పు వల్ల యొక్క పెరుగుతున్నటువంటి భూతాపం, గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. ఓకే, సో మనం ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ని తగ్గించాలంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించాలి. అంటే ఫాజిల్ ఫ్యూయల్స్, అంటే మనం శిలాజ ఇంధనాల పైన ఆధారపడడాన్ని తగ్గించాలి. అదే ఈసారి ప్రధానమైనటువంటి అంశం. అంటే మనం ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి ఎలా ట్రాన్సిషన్ అవుతాం, అంటే శిలాజ ఇంధనాల నుంచి మనం వేరే ఇంధనాల వైపు ఎలా మనము దృష్టి సారించాలి అనేది ఈసారి ప్రధానమైనటువంటి డిస్కషన్ పాయింట్ అన్నమాట. సరే, ఒకసారి మనం వీడియో కాంపోనెంట్, ఇందులో ప్రధానంగా మనము ఇది వార్తల్లో ఎందుకుంది అంటే ఈ యొక్క కాప్ 28, అలానే ఈ యొక్క కాప్ 28లో మనం చర్చించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంది, దాంతోపాటు కాప్ 28 వేదికగా మన భారతదేశం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ఇనిషియేటివ్స్ ఏంది, అంటే మన భారతదేశం ప్రవేశపెట్టినటువంటి కొన్ని ప్రయత్నం ఏంది అనేవి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఎస్సీలోనైతే కనుక జనరల్ స్టడీస్ పేపర్ 1, ఓకే, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలానే మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ కన్జర్వేషన్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 4లో డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 5లో కన్జర్వేషన్ పాలసీ. ఈ విధంగా మనం దీన్ని సిలబస్ మ్యాపింగ్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం, రీసెంట్గా కాప్ 28 సమావేశం అనేది ముగిసింది. ఎక్కడ, ఇది ఫస్ట్ పాయింట్ మనకు అర్థం కావాల్సింది. ఎక్కడ జరిగింది, దుబాయ్లో, దుబాయ్ యూఏఈలో కాప్ 28 సమావేశం జరిగింది. కాప్ 28ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు, UNFCCC, యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది అర్థం కావాలి. సరే, ఒకసారి మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం, దాని తర్వాత మిగతా అన్ని విషయాలు కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ మనం ఈ యొక్క ఎన్విరాన్మెంట్, అంటే ఈ యొక్క వాతావరణాన్ని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చేసుకోవడానికి కోసం అని చెప్పేసి, వాతావరణాన్ని ప్రొటెక్షన్ చేసుకోవడానికి కోసం అని చెప్పేసి మనం ప్రధానంగా 3 రకాలైనటువంటి యొక్క ప్రోటోకాల్స్ లేదా చట్టాలు అనుకోండి, మెయిన్గా ప్రోటోకాల్ అనుకోండి, ఒప్పందాలు అనుకోండి, అది ఈజీగా ఉంటుంది. ఫస్ట్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ, అంటే జీవ వైవిధ్యాన్ని కాపాడడం. నెక్స్ట్ కన్వెన్షన్ ఆన్ డిజర్టిఫికేషన్, ఓకే, కన్వెన్షన్ ఆన్ డిజర్టిఫికేషన్ అంటే ఎడారీకీకరణ జరగకుండా ఉండడానికి. మూడవది ఏంటంటే UNFCCC, యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఇది మూడవది అన్నమాట. మరి ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుతున్నాం, ఇవి రెండింటి గురించి మనం మాట్లాడట్లేదు. ఓకే, ఇది మనకు సబ్జెక్ట్ కాదు. కాకపోతే మీకు ఐడియా ఉంటే చెప్పండి, మొన్న రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఈ యొక్క కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ దీనికి సంబంధించి కాప్ 15 మీటింగ్, దీనికి సంబంధించి కాప్ 15 మీటింగ్ 2 దేశాలలో జరిగింది. ఆ కంట్రీస్ ఏందో కామెంట్ చేయండి మీరు. ఓకే, సరే, UNFCCC ఇది ప్రధానంగా దేనికి సంబంధించింది, ఇది ప్రధానంగా మనకి ఈ యొక్క క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు గురించి సంబంధించింది అనమాట, క్లైమేట్ చేంజ్. మరి ఈ యొక్క UNFCCCని మనం ఎప్పుడు ఈ యొక్క మనం దీన్ని చేసుకోవడం జరిగింది, ఒప్పందం 1992లో దీన్ని ఒప్పందం చేసుకున్నాం అనమాట. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది మనకి, ఇది అమల్లోకి వచ్చింది మనకి 1994. సరే, మరి 1994 నుంచి ఈ యొక్క UNFCCCలో ఉన్నటువంటి సభ్య దేశాలు ఏం చేసినాయంటే, మనం ప్రతి సంవత్సరం కూడా మనం ఈ యొక్క వాతావరణ మార్పులపైన చర్చించుకోవడానికి మనం ప్రతి సంవత్సరం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం అనుకున్నారు. సేమ్ లైక్ మీకు హిస్టరీలో INC సమావేశాలు ఉంటాయి కదా, అలానే అనమాట. ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం మనం పర్యావరణ మార్పు పైన లేదా క్లైమేట్ చేంజ్ని మనం తగ్గించడానికి ఏమేం చేస్తున్నాం అని డిస్కస్ చేద్దామని చెప్పేసి వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి మీటింగ్స్ ఏంటంటే కాప్ మీటింగ్స్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. మరి ఇలా మనకి ఫస్ట్ కాప్ మీటింగ్, కాప్ ఫస్ట్, దీని యొక్క మీటింగ్ మనకి 1995లో జరిగింది. 1995 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫ్లో చార్ట్ జాగ్రత్తగా మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు రివిజన్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొని.
ఆర్ఎల్స్ తర్వాత నోట్స్ అయినా రాసుకోండి స్క్రీన్ షాట్ తీసిన తర్వాత. మరి మొదటి కాప్ సమావేశం ఎక్కడ జరిగిందో ఆన్సర్ చేయండి. ఓకే, సరే. మొదటి కాప్ సమావేశం తర్వాత నేను మనకి టైం అవైలబిలిటీ దృష్టి పెట్టుకొని రీసెంట్ వాటికి వెళ్తున్నా డైరెక్ట్గా. COP 21 ఇది మనకి ప్యారిస్లో జరిగింది. COP 21 ఇందులో మనకి ప్యారిస్ ఒప్పందం అనే దాన్ని కూడా చేసుకోవడం జరిగింది. COP 21 దాంతోపాటు COP 21లో ప్రధానంగా చర్చించినటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క ఇండియా అండ్ ఫ్రాన్స్ రెండు దేశాలు కలిపి ఈ యొక్క ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అనే దాన్ని కూడా ప్రతిపాదించినాయి. అంటే అంతర్జాతీయ సౌర కూటమి అని చెప్పేసి, అంటే సోలార్ ఎనర్జీని చాలా ఆప్టిమల్గా యూజ్ చేసుకుందామని చెప్పేసి. దాని తర్వాత మనకు నెక్స్ట్ వచ్చినటువంటివి COP 26 ఇటీవల, అంటే మధ్యలో చాలా వచ్చినాయి, నేను ఇంపార్టెంట్ చెప్తున్నాను. ఇది మనకి గ్లాస్గోలో జరిగింది. గ్లాస్గో స్కాట్లాండ్లో జరిగింది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ సమావేశంలో మన భారతదేశ ప్రధాని గారు పంచామృత్ అనేటటువంటి ఒక ప్రపోజల్ని తీసుకొచ్చారు. అంటే మేము COP 21లో ఏవైతే చెప్పినావో, అంటే మేము ఏవైతే టార్గెట్స్ అచీవ్ చేస్తాం అని మేము డిక్లేర్ చేసినామో ఆ టార్గెట్స్ కన్నా ఎక్కువగా మేము అచీవ్ చేయబోతున్నాం అని COP 26లో పేర్కొన్నారన్నమాట. అంటే మన యొక్క టార్గెట్స్ని మనం సవరించినాం. COP 21లో ఏం చేసినామంటే ప్రతి దేశం కూడా ఈ యొక్క క్లైమేట్ చేంజ్ని తగ్గించడానికి కోసం అని చెప్పేసి ప్రతి దేశం కొన్ని టార్గెట్స్ నిర్దేశించుకున్నదన్నమాట. వాటిని మనం ఏమంటామంటే ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్, INDC అంటారనమాట. ఓకే, సరే. COP 26, COP 27 మనకి ఎక్కడ జరిగింది? షర్మ్ ఎల్ షేక్ ఇది మనకి ఈజిప్ట్లో ఉంటుంది. ఈజిప్ట్లో ఇది మనకి సినాయ్ ద్వీపకల్పం పైన ఉంటుంది అనమాట. ఇది COP 27 మనకి ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూ అప్పుడు కూడా ఈ యొక్క సినాయ్ ద్వీపకల్పం అనేది న్యూస్లో ఉంది. 6 days వార్, 6 రోజుల యుద్ధము అన్న కాంటెక్స్ట్లో COP 27 షర్మ్ ఎల్ షేక్లో ఏం మాట్లాడుకున్నారంటే, సరే మనము వాతావరణ మార్పును అంటే క్లైమేట్ చేంజ్ను తగ్గించడానికి ట్రై చేస్తున్నాం కరెక్టే, బట్ ఆల్రెడీ క్లైమేట్ చేంజ్ వల్ల జరుగుతున్నటువంటి డ్యామేజ్ని అరికట్టాలంటే ఎలా? ఇప్పుడు క్లైమేట్ చేంజ్ ఎక్కువగా దేనివల్ల జరుగుతుంది? అభివృద్ధి చెందిన దేశాల వల్ల జరుగుతుంది. మరి డ్యామేజ్ ఎవరికి వస్తుంది? ఈ యొక్క ద్వీపాలు, ఐలాండ్ కంట్రీస్కి వస్తుంది. మరి వాటిని లాస్ రాకుండా వాటిని రక్షించాలంటే ఒక ఫండ్ ఉండాలి కదా అని చెప్పేసి లాస్ అండ్ డ్యామేజ్ కంట్రోల్ ఫండ్ అనే దాన్ని ప్రపోజ్ చేసినారు. అది ఇప్పుడు COP 28లో అది ఇప్పుడు మనకి అందుబాటులోకి వచ్చింది. COP 28 ఎక్కడ మనకి ఈ యొక్క దుబాయ్ యుఏఈ. ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా సమ్మరీ తీసుకుంటే అనమాట. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం చేస్తున్నామంటే COP 28లో ప్రధానంగా ఒక 9 అంశాలు అవుట్కమ్స్ వచ్చినాయి. అవి మనం డిస్కస్ చేసిన తర్వాత ఈ COP 28 సమావేశంలో భారతదేశం ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకొచ్చింది, ఎలాంటి ప్రతిపాదనలు తీసుకొని వచ్చింది అని మనం డిస్కస్ చేస్తాం. ఓకే, అది క్లియర్? సరే, చూద్దాం ఒకసారి. ఈ యొక్క ఎందుకుందో మనకు తెలుసా ఆల్రెడీ మీకు. ఇప్పుడు మనకి ప్రజెంట్ కండిషన్ అంటే మరి COP సమావేశాలు ఎవ్రీ సంవత్సరం జరుపుకుంటున్నాం కదా. మరి జరుపుకుంటున్నట్టు మన టార్గెట్స్ని మనం నిజంగానే అచీవ్ చేస్తున్నామా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాం అన్నమాట. ఆ చెక్ చేసుకునే దాన్ని మనం ఏమంటామంటే గ్లోబల్ స్టాక్ టేక్ అంటారన్నమాట. అంటే మనం COP సమావేశాలలో ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నామో ఆ టార్గెట్స్ని మనం అచీవ్ చేస్తున్నామా లేదా అని మనం అసెస్మెంట్ చేసుకుంటాం. దాని పేరే గ్లోబల్ స్టాక్ టేక్. ఈ మధ్యలో ఈ యొక్క గ్లోబల్ స్టాక్ టేక్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే మనము ఏవైతే గనక సాధించడం అనుకుంటున్నామో అది అనుకున్నంత వేగంగా జరగట్లేదు. అంటే ఇంకా మనం ఎక్కువగా తొందరగా టార్గెట్స్ని అచీవ్ చేయాలని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్పింది. మరి ఒకసారి COP 28కి సంబంధించి UNFCCC అంటే ఫుల్ ఫామ్ ఏందో మనం డిస్కస్ చేసాం. దీన్ని సైన్ చేసింది 1992. ఏ సమావేశంలో? రియో ఎర్త్ సమ్మిట్ మనం సైన్ చేయడం జరిగింది. 1994 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ 197 కంట్రీస్. ఈ యొక్క ప్యారిస్ ఒప్పందం ఏదైతే COP 21లో వచ్చిందో అది కూడా దీని పరిధిలోనే ఉంటుంది. దీని యొక్క సెక్రటేరియట్ UNFCCC సెక్రటేరియట్ మనకి జర్మనీలోని బాన్లో ఉంది. ఇది UNFCCC గురించి. నెక్స్ట్ గ్లోబల్ స్టాక్ టేక్ రిపోర్ట్ నేను మీకు ఇందాక చెప్పాను. ఇది మన అసెస్మెంట్ చెప్తుంది అనమాట. మన యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది, అంటే మనం ప్యారిస్ ఒప్పందాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అలానే వివిధ దేశాలన్నీ కూడా ఈ యొక్క ప్యారిస్ ఒప్పందాన్ని చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని గురించి ఇది చెప్తుంది. ఈ యొక్క గ్లోబల్ స్టాక్ టేక్ రిపోర్ట్ అనేది ప్యారిస్ ఒప్పందంలో ఆర్టికల్ 14 క్లాస్ 1లో ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. ఈ రెండు కాన్సెప్ట్స్ ఐడియా ఉండాలి. ఇప్పుడు మనం COP 28లో ఉన్నటువంటి హైలైట్స్ ఎంతో చూద్దాం ఒకసారి. ఇవన్నీ కూడా COP 28లో ఉన్నటువంటి హైలైట్సే, కాకపోతే వీటిని మనం ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ మనం మాట్లాడుకోబోతుంది ఏంటంటే లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. ఈ యొక్క ప్రతి సైడ్ హెడింగ్ ఫస్ట్ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ మనం పిక్ చేద్దాం. లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అంటే ఈ యొక్క పర్యావరణ మార్పు వల్ల చిన్న చిన్న దేశాలకు జరిగేటటువంటి లాస్ ఏదైతే ఉందో దాన్ని నుంచి వాటిని కాపాడడం కోసం అని చెప్పేసి ఈసారి మనం
ఈ యొక్క ఫండ్ని అందుబాటులో తీసుకురాబోతున్నాం. దీన్ని ప్రతిపాదించింది COP27లో, ఇప్పుడు అందుబాటులోకి వస్తుంది COP28లో అన్నమాట. ఓకే, సరే. దీనికి సంబంధించి మనం ఎగ్జామినేషన్లో ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ ఫండ్ని ఆపరేట్ చేస్తుంది ఎవరు? ఈ ఫండ్ని ఆపరేట్ చేస్తుంది వరల్డ్ బ్యాంక్. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది తాత్కాలికంగా మాత్రమే, తర్వాత పర్మనెంట్ ఎవరికైనా రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారు. ఎన్ని సంవత్సరాలు? ఈ యొక్క నెక్స్ట్ 4 years వరల్డ్ బ్యాంక్ యొక్క ఫండ్ని ఆపరేట్ చేయబోతుంది. మరి ఫండ్ ఎవరికి అందుబాటులో ఉంటుంది? ఈ యొక్క డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకు ఒకవేళ క్లైమేట్ చేంజ్ వల్ల డ్యామేజ్ ఉంటే కనుక. మరి ఎవరు కంట్రిబ్యూట్ చేయొచ్చు? ఏ దేశమైనా సరే వాలంటీర్గా కంట్రిబ్యూట్ చేయొచ్చు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ఫండ్లో ఒక సర్టెన్ పర్సెంటేజ్ అనేది అతి తక్కువ డెవలప్ అయినటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి ఇస్తారనమాట డబ్బులు. అంటే ఆ డబ్బులు వాటికే ఇవ్వాలి, లైక్ ఆఫ్రికన్ నేషన్స్ ఇలాంటివి అనమాట. మనకి ఈ యొక్క లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ గురించి అది ఫస్ట్ అవుట్కమ్ మీకు గుర్తుండాలి. సెకండ్ ఏంది? ఫ్రేమ్వర్క్ ఆన్ ట్రాన్సిషనింగ్ ఫ్రమ్ ఫాజిల్ ఫ్యూయల్స్. అంటే ఈ యొక్క ఫాజిల్ ఫ్యూయల్స్ ఉన్నాయి కదా, శిలాజ ఇంధనాల నుంచి మనం ట్రాన్సిషన్ అవ్వాలి అంటున్నాం. అంటే మనం మారాలి. ఎటువైపుగా మారాలి? మనం రెన్యూబుల్ ఎనర్జీ వైపు మారాలి, అంటే పునరుత్పాదక ఇంధనం వైపు మారాలి. అందులో భాగంగా ఇందులో వీళ్ళు ఏం చెప్పారంటే, దేన్ని ఎంకరేజ్ చేయమంటున్నారంటే, మనకి ఇప్పుడు మనకి న్యాచురల్ గ్యాస్ ఉంటుంది కదా, న్యాచురల్ గ్యాస్ని ఎంకరేజ్ చేయమన్నారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఫస్ట్ టైం ఇలా మనము ఈ యొక్క ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి వేరే వైపు మారాలి అన్న దాని గురించి ఫస్ట్ టైం డిస్కస్ చేశారు. ట్రాన్సిషనింగ్ అనేది, ఈ మారడం అనేది కూడా అభివృద్ధి చెందిన దేశాలు, డెవలప్డ్ కంట్రీస్ ఏమో ఎక్కువగా మారాలి, డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్ కొద్దిగా మెల్లిగా మారినా పర్లేదు. ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్ ఆల్రెడీ వాళ్ళు యూజ్ చేయాల్సినంత కార్బన్ యూజ్ చేసినాయి వాళ్ళు ఆల్రెడీ. ఓకే, అదే డెవలపింగ్ కంట్రీస్ ఏంటంటే కనుక ఇప్పుడు ఇంకా మనం కార్బన్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అది ఎందువల్ల అంటే మనకు ఆ టెక్నాలజీ, అంటే ఆల్టర్నేటివ్ టెక్నాలజీ లేకపోవడం వల్ల కానీ వివిధ కారణాల వల్ల. కాబట్టి ఇది చాలా న్యాయంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. దీనికి ఈ యొక్క ఆయిల్ ఏవైతే ప్రొడక్షన్ చేస్తున్నాయో, అంటే ముడి చమురు ఏవైతే ప్రొడక్షన్ చేస్తున్నాయో అవి దీని ఆబ్జెక్షన్ చెప్పినాయి. అయినప్పటికీ కూడా దీనిపైన ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఫాజిల్ ఫ్యూయల్ అంటే ఏంది? ముడి చమురు. దీన్ని ఖచ్చితంగా ఏవైతే కనుక క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ చేస్తున్నాయో ఆ కంట్రీస్ ఖచ్చితంగా కూడా అపోజ్ చేస్తాయి. అయినప్పటికీ కూడా దీన్ని మనం తీసుకొచ్చాం. థర్డ్ వన్, క్రెడిబుల్ టార్గెట్స్ ఫర్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. అంటే పునరుత్పాదక ఇంధనం ఏదైతే ఉందో దానికి సంబంధించి, దాంతోపాటు ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే ఈ యొక్క ఎనర్జీని ఎలా ఆదా చేసుకోవాలన్న దాని గురించి ఒక పర్టికులర్ టార్గెట్స్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్స్ ఏంటో చూద్దాం. ఈ యొక్క మనము ఏదైతే ఉందో ఇప్పుడు యొక్క రెన్యూబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని మనం 11,000 GW తీసుకురావాలంటున్నాం. 11,000 GW ఎప్పటి వరకు? 2030. ఇప్పుడున్న దాంతో కంపేర్ చేస్తే మూడింతలు అనమాట. అలానే ఎనర్జీ ఎఫిషియన్సీ ఏదైతే ఉందో దాన్ని మనం ఇప్పుడు 2% నుంచి 4%కి పెంచుకోవాలి అంటున్నాం. మీకు ఎనర్జీ ఎఫిషియన్ అంటే తెలుసు అనుకుంటా మీకు. మనం ఫ్రిడ్జ్ కొనేటప్పుడు కానీ, కూలర్ కొనేటప్పుడు కానీ 4 స్టార్ 5 స్టార్ ఉంటుంది కదా, అవన్నీ కూడా ఎనర్జీ ఎఫిషియన్సీ అనమాట. అంటే తక్కువగా కరెంటుని అవి కన్జ్యూమ్ చేస్తాయి. అలానే ఈ రంగంలో భారతదేశం చాలా మంచి యొక్క కంట్రిబ్యూషన్ చేస్తుందని చెప్పేసి భారతదేశాన్ని మెచ్చుకోవడం కూడా జరిగింది. ఇది మనకి 3వ అవుట్కమ్. నెక్స్ట్ 4వది, గ్లోబల్ గోల్ ఆన్ అడాప్షన్. అంటే మనకి ఈ యొక్క అడాప్టేషన్ అంటే వాతావరణ మార్పులో వస్తున్నటువంటి, అంటే వాతావరణ మార్పు వల్ల మనం దాని తగ్గట్టుగా మనం కూడా మారాలి కదా. దానికి సంబంధించి వివిధ దేశాల మధ్యలో ఈ యొక్క కోఆపరేషన్ చేసుకోవడం కోసం అని చెప్పేసి గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్ అనే దాన్ని తీసుకొచ్చాము. దీని ప్రకారము వీళ్ళు మెయిన్గా ఏ విషయాలపైన వీళ్ళు సహకరించుకున్నారు దేశాలు, ఏ విషయాలంటే ఈ యొక్క వాతావరణ మార్పుల వల్ల వచ్చేటటువంటి వాటర్ స్కేర్సిటీ, దీన్ని ఎలా తగ్గించుకోవాలి. ఓకే, అలానే వాతావరణ మార్పుల వల్ల వచ్చేటటువంటి ఫుడ్ అండ్ అగ్రికల్చర్, ఈ ప్రొడక్షన్ని మనము వాతావరణ మార్పులకు తట్టుకొని ఉండే విధంగా ఎలా చేసుకోవాలి. అండ్ ఫైనల్గా మనకి ఈ యొక్క క్లైమేట్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ ఇవి రాకుండా ఎలా చూసుకోవాలి. అంటే ఈ 3 విషయాల పట్ల వివిధ దేశాలన్నీ కూడా కోఆపరేట్ చేసుకోవడం అని చెప్పేసి గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్ అనేదాన్ని తీసుకొచ్చాయి. ఇది 4వది. జాగ్రత్త వినండి, మీకు ఇంత డీటెయిల్గా మళ్ళీ మీకు కవర్ అవ్వడం కష్టం. ఈ యొక్క నోట్స్ నేను మీకు ఎలాగో టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. 5వది, గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ ఫర్ COP28. కూలింగ్ ప్లెడ్జ్ అంటే ఏంది? మనకి కూలింగ్ ప్లెడ్జ్ అంటే మనం ఈ యొక్క కూలింగ్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి యూజ్ చేయడం వల్ల కొద్దిగా కార్బన్ అనేది రిలీజ్ అవుతుంది కదా, దాన్ని తగ్గించడానికి కోసం అని చెప్పేసి ఎంత పర్సెంటేజ్ తగ్గిద్దాం అనుకుంటున్నాం మనం? 68% తగ్గియాలి. ఎప్పటివరకు? 2050. అంటే 2022లో ఇప్పుడు ఎంతైతే లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్కి 68% తగ్గియాలి 2050 వరకు. ఎన్ని దేశాలు సైన్ చేసినాయి మనకి? దీనిపైన 66 దేశాలు సైన్ చేసినాయి. ఇది మనకి గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్.
సిక్స్త్ది డిక్లరేషన్ టు ట్రిపుల్ న్యూక్లియర్ ఎనర్జీ. 2050 కల్లా ఈ యొక్క న్యూక్లియర్ ఎనర్జీని ట్రిపుల్ చేయాలంటున్నారు. ఆల్రెడీ మన భారతదేశం ఈ యొక్క న్యూక్లియర్ ఎనర్జీ విషయంలో చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంది. మనం అమెరికా వాళ్ళతోని సివిల్ న్యూక్లియర్ డీల్ అనే దాన్ని కూడా చేసుకోవడం జరిగింది 2008లో. ఈవెన్ మీకు గుర్తుంటే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో వెస్టింగ్టన్ హౌస్ అమెరికా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా పెట్టాల్సింది, కాకపోతే అది ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అనేది ఏపీ స్టూడెంట్స్ ఆన్సర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కోల్ ట్రాన్సిషన్ యాక్సిలరేటర్ అంటే ఈ యొక్క బొగ్గు నుంచి ఈ యొక్క వేరే వైపు మనం మారాలి అని చెప్పేసి అలా మార్పు కోసం కావాల్సిన టెక్నాలజీని కానీ కావాల్సిన రీసెర్చ్ కానీ అందించడానికి ఈ యొక్క కోల్ ట్రాన్సిషన్ యాక్సిలరేటర్ అనే దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. యాక్సిలరేటర్ అంటే ఒక దశ నుంచి ఇంకో దశకి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. మరి దీన్ని ప్రతిపాదించినటువంటి దేశం ఏంది? ఫ్రాన్స్. ఇది ఏ విషయాల్లో యూజ్ అవుతుంది? మనకి నాలెడ్జ్ని షేర్ చేయడంలో కానీ, విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కానీ, లేదా ఆర్థికపరమైనటువంటి సపోర్ట్లో కానీ ఇది హెల్ప్ చేస్తుంది. ఇది మనకి 7వ అవుట్కమ్. 8వది కోయలేషన్ ఫర్ హై అంబిషన్ మల్టీ లెవెల్ పార్ట్నర్షిప్ ఫర్ క్లైమేట్ యాక్షన్. ఒక 65 దేశాలు కొన్ని స్పెసిఫిక్ విషయాలలో హెల్ప్ చేసుకోవడానికి ఏ విషయంలో మల్టీ లెవెల్ పార్ట్నర్షిప్ ఫర్ క్లైమేట్ యాక్షన్ అంటే వివిధ అంశాల్లో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లానింగ్ కానీ, ఫైనాన్సింగ్ కానీ, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్లైమేట్ స్ట్రాటజీస్ అంటే ఓవరాల్గా వాతావరణం విషయంలో అంటే ఒక పర్టికులర్ థింగ్ అని కాకుండా ఓవరాల్గా హెల్ప్ చేసుకోవడానికి దీన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇది ప్రధానంగా మీకు ఫుల్ ఫామ్ అనేది గుర్తుండాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. పర్పస్ ఎలాగో మీకు అర్థమైంది, పెద్ద కాంప్లెక్స్ ఏం లేదు. నెక్స్ట్ క్లైమేట్ ఫినాన్స్. మరి వాతావరణ మార్పుల వల్ల డ్యామేజ్ జరుగుతుంది అనుకున్నాం కదా, అలానే వాతావరణ మార్పులు జరగద్దు అంటే కనుక మనం ఏం చేయాలి? ఆధునిక టెక్నాలజీని ప్రోత్సహించాలి. ఆ టెక్నాలజీ ఈవెన్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ కూడా అందుబాటులో ఉంచాలి. మరి దానికి డబ్బులు కావాలి కదా, అందుకోసమే 2025 కల్లా ఎన్ని బిలియన్ డాలర్స్ మనం సమకూర్చుకుందాం అనుకుంటున్నాం? $500 బిలియన్ 2025 వరకల్లా సమకూర్చుకుందామని చెప్పేసి తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివే న్యూ కలెక్టివ్ క్వాంటిఫైబుడ్ గోల్. న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ దీన్ని తీసుకోవడం జరిగింది. దీని ప్రకారము 2025 కల్లా ఒక $500 బిలియన్ మనం సమకూర్చుకుంటున్నాం అనమాట. ఈ $500 బిలియన్ ఏ విధంగా యూజ్ చేయబోతున్నాం? ఒక $250 బిలియన్ ఏమో మనకి వాతావరణ మార్పులు రాకుండా ఉండడానికి, ఒక $100 బిలియన్ ఏమో వచ్చిన తర్వాత వచ్చినటువంటి వాతావరణ మార్పులను తట్టుకొని ఏ విధంగా మనం అడాప్టేషన్ అవ్వాలి, ఇంకొక $150 బిలియన్ లాస్ అండ్ డ్యామేజ్ అంటే చిన్న చిన్న దేశాలు వాతావరణ మార్పుల వల్ల వచ్చేటటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో వాటిని సాల్వ్ చేయడానికి. ఇదే ఫండ్ 2030 వరకు ఎంత అవ్వాలంటున్నారు? ఈ ఫండ్ $1.55 ట్రిలియన్ 1.55 ట్రిలియన్ అవ్వాలి అంటున్నారు. ఇది మనకి ఓవరాల్గా టార్గెట్స్ మన COP28లో వచ్చినటువంటి అవుట్కమ్స్. మరి ఇండియా ప్రధానంగా ఈ యొక్క COP28లో 2 అంశాల గురించి ఇండియా ప్రధానంగా మనకి ఫ్రంట్లో ఉంది. నెంబర్ 1 గ్లోబల్ రివర్ సిటీస్ అలియన్స్. ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంది? ఈ యొక్క పట్టణాలు నగరాలలో ఉండేటటువంటి నదులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడడం కోసం అని చెప్పేసి గ్లోబల్ రివర్ సిటీస్ అలియన్స్ అనే దాన్ని ఇండియా తీసుకొచ్చింది. మరి దీనికి నోడల్ ఏజెన్సీ ఎవరు? నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. ఏ మంత్రిత్వ శాఖ? మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో భాగంగా. ఓకే, ఇందులో ఆల్రెడీ వివిధ దేశాలన్నీ కూడా పార్టిసిపేట్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 275 రివర్ సిటీస్, 11 దేశాల్లో ఉన్నటువంటి 275 రివర్ సిటీస్ అనేది దీనిపైన సైన్ చేయడం జరిగింది. ఓకే, రివర్ సిటీస్ ఏవైతే కనుక ప్రధానంగా ఈ యొక్క పట్టణాల్లో ఉన్నటువంటి నదులను సంరక్షించడానికి కోసం దీన్ని ప్రతిపాదించింది మన భారతదేశం. రీసెంట్గా ఈ యొక్క అలియన్స్ ఏదైతే ఉందో మన భారతదేశం ప్రతిపాదించిన ఏదైతే ఈ అలియన్స్ ఉందో వీళ్ళు మిసిసిపి అమెరికా వాళ్ళతో అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది. అలానే గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ అంటే ఈ యొక్క వాటర్ కన్జర్వేషన్, నీటిని కన్జర్వేషన్ చేసుకోవడంలో కానీ, అఫారెస్టేషన్ విషయంలో కానీ అంటే అడవుల పెంపకం విషయంలో కానీ ఈ యొక్క నాలెడ్జ్ని షేర్ చేసుకోవడానికి గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ అని మన భారతదేశం ప్రపోజ్ చేయడం జరిగింది. దీన్ని కూడా ప్రపంచంలోని వివిధ దేశాలు సపోర్ట్ చేసాయి అన్నమాట. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్, గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్. నెక్స్ట్ మరి నిన్న మనం డిస్కస్ చేసినటువంటి అంటే వీడియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే చూద్దాం ఒకసారి. MCQ. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఫినాన్స్ బిల్ అండర్ ఆర్టికల్ 117 clause 1 డస్ నాట్ రీడ్ ప్రియర్ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ బిఫోర్ ఇంట్రడక్షన్. అవసరం లేదు. ఓకే, అండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్కి ప్రయర్ రికమెండేషన్ కావాలంటున్నాను, ఇది కూడా అవసరం లేదు. ఆన్సర్ ఏంటంటే సి, బోత్ 1 and 2 రెండు కూడా ఇన్కరెక్టే. నెక్స్ట్ ఈరోజు వీడియోలో క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ Rio+20 కాన్ఫరెన్స్ ఆఫ్ అండ్ మెన్షన్డ్ ఇన్ ద న్యూస్? Rio+20 కాన్ఫరెన్స్ యొక్క ఉద్దేశం ఏంది? అలానే మెయిన్స్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ వేరియస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇండియన్ రీజన్? వాతావరణ మార్పు మన భారతదేశం పైన ఎలా ఉంది
ఎలాబరేట్ అపాన్ ద కీ యాక్షన్ టేకెన్ బై ఇండియా టువర్డ్స్ కంబాటింగ్ అండ్ అడాప్టింగ్ టు క్లైమేట్ చేంజ్. అంటే వాతావరణ మార్పును తట్టుకొని నిలబడడానికి మన భారతదేశం తీసుకున్నటువంటి కొన్ని చర్యలేంది. ఇది మనకి మెయిన్స్ క్వశ్చన్. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంది, అసలు ఇక UNFCCC దాంతోపాటు మిగతా 2 ఒప్పందాలు ఏంది వాతావరణానికి సంబంధించి, కాప్ సమావేశాల గురించి, అలానే ఈ COP 28 సమావేశంలో తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు, దాంతో పాటు ఈ యొక్క ఇండియా COP 28లో పోషించినటువంటి పాత్ర గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా COP 28కి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.